హలో అండి. 2026లో ఎవరైతే 400 అబోవ్ స్కోర్ చేశారో వాళ్ళకైతే సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది 10th స్టూడెంట్స్‌కి మాత్రమే. అండ్ టాప్‌లో వచ్చిన స్కూల్‌కైతే ఫస్ట్ ప్రైజ్ మనీ, సెకండ్ ప్రైజ్ మనీ అండ్ థర్డ్ ప్రైజ్ మనీ ఇట్లా మనీ ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. సో, ఎమ్మెల్యే గారికి ఇక్కడ చీఫ్ గెస్ట్‌గా పిలిచారన్నమాట. సో, సార్ వచ్చే వరకు అందరికీ ఎంటర్‌టైన్‌మెంట్ చేయనీకి ఇక్కడ కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. సో, చూసేయండి పిల్లలు ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారో. వాళ్ళ డాన్స్‌ని చూడండి.
చంపైన సిఎసి తీసుకో సీతలు తిన్నగా ఉండకపోతే సింగిల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు నా ఫోటో పెట్టి పిచ్చి పిచ్చిక మంచి చేశారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నాడంటే అంగలే గారి ఫోటో తీసుకో బ్యాడగుళ్ళు చూసామంటే తీసిన ఫోటో రాసుకో తీరుబడిగా చూసుకో కళ్ళ పండుగ చేసుకో కాదులేదు లేదు అని కేసులు మొప్పింగ్ చేసి పిచ్చి పిచ్చి దేశాలేసారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో సో సార్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు వచ్చేసారన్నమాట. సార్ రాగానే ఇక కాసేపు వాళ్ళు స్పీచ్ ఇచ్చారు. తక్కువ టైమే తీసుకున్నారన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ నైట్ అయిపోతుంది, వర్షం రావడం వల్ల నైట్ అయిపోయిందన్నమాట. ఇక పిల్లలకి ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకి ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్స్, ఇంకా 400 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. పిల్లలకి డబ్బులు వచ్చాయా సర్టిఫికేట్స్ వచ్చాయా అన్న సంగతి పక్కన పెడితే వాళ్ళైతే ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారో చూడండి. ఎందుకంటే 10th బోర్డ్ ఎగ్జామ్ అనగానే పిల్లలకి అది ఫస్ట్ స్టేజ్ అన్నమాట, బోర్డ్ ఎగ్జామ్ రాయడం అనేది. సో వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్కి ముందు వెళ్ళాలంటే ఫస్ట్ స్టేజ్ అనేది 10th బోర్డే కదా.